जय बोलो गणेश महाराज के। नमस्कार फ्रेंड्स, जय श्री गणेश, जय श्रीराम फ्रेंड्स। నేను శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాను. ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. లాస్ట్ విజిట్ వచ్చేసి నాది 3rd ఏప్రిల్ 2025, అంటే 28 రోజుల కింద ఉండే. సో ఈ రోజు డేట్ వచ్చేసి 1st మే 2025 అండ్ కేవలం ఇంకా 117 డేస్ అవుతుంది మన ఫెస్టివల్కి. సో రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ నడుస్తున్నది అండ్ ఈసారి ఏమేమి మోడల్స్ ఉంటాయి అవన్నీ అయితే చూద్దాం. సో బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళమూర్తి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు 14 ఫీట్ బాడీ అనమాట. అండ్ ప్రస్తుతానికి అయితే హాఫ్ బాడీ జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు హెడ్ ఫిక్స్ చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళమూర్తి. సో ఫ్రెండ్స్ ఈసారి చాలా తొందరగా వస్తుంది ఫెస్టివల్, ఆల్మోస్ట్ ఆల్ 10 డేస్ బిఫోర్, ఆగస్ట్ 26th 2025. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్ వర్క్ చూస్తున్నారు కదా, ప్రస్తుతానికైతే కాస్టింగ్ వర్క్ నడుస్తున్నది. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఫింగర్స్ ఇంకా డిఫరెంట్ బాడీ పార్ట్స్ అయితే ఇక్కడ కాస్టింగ్ వర్క్ చేస్తున్నారు. సో భయ వాళ్ళు సుమారు ఒక 10 నుంచి 12 మంది అయితే ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు 11:30 అవుతున్నది. సో లోపల పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. మన మూషక్ మహారాజ్, సో ఈసారి ఇక్కడ మూషక్ మహారాజ్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి అన్నమాట. అండ్ ఒక పెద్ద భారీ బొజ్జ గణపయ్యకి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఒక చిన్న షార్ట్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. సో వీళ్ళందరూ ముంబై నుంచి వచ్చారనమాట. అండ్ బిగ్ సైజ్. అండ్ ఈ విగ్రహము సుమారు మనకైతే విత్ బ్యాక్గ్రౌండ్ ఒక 22 ఫీట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ స్వామివారు ఒక డిఫరెంట్ పొజిషన్ చూసుకోవచ్చు. ఒక కాలు వచ్చేసి మనకు సింహాసనం మీదనే పెట్టయితే కూర్చొని ఉన్నాడు, చాలా పెద్ద సైజు. అండ్ అక్కడ వచ్చేసి మనకు అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విగ్రహాలకు సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. మేబీ ఇంకొక 1 వీక్లో మనకైతే ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ బిగ్ సైజ్ అనమాట. ఈ షెడ్లో పెద్ద పెద్ద బొజ్జ గణపయ్యలు అయితే రెడీ అవుతున్నాయి. బొజ్జ అంటే మరీ పెద్దగా బొజ్జు ఉండదు, బట్ మన ముంబై కాన్సెప్ట్లో కొంచెం ఎక్కువ బొజ్జున్న వినాయకుళ్ళు. అండ్ స్వామివారికి సంబంధించిన చేయిలు. అండ్ ఈసారి మన ఉమేష్ భాయ్ ఇక్కడ 4 ఫీట్ నుంచి 24 ఫీట్ వరకు అయితే విగ్రహాలు రెడీ చేపిస్తున్నాడు. అండ్ ఇంతకుముందు కూడా చెప్పిన కదా, కేవలం 117 డేసే ఉంది ఫెస్టివల్కి. సో ఈ గుర్రాలు అండ్ మనకు అడిషనల్గా మనం చేయించుకోవాలనుకున్నా కానీ యాజ్ పర్ స్కెచ్ ఉమేష్ భాయ్ అయితే చేసిస్తాడు. సో వీళ్ళ దగ్గర సోలాపూర్ కాన్సెప్ట్లో కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మనకు సోలాపూర్లో తయారవుతున్నాయి. ఉప్పల్లో ఆ విగ్రహాలు అయితే స్టాల్ ఉంటుంది. సో ఇంకొక షెడ్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, వన్ మోర్ యూనిక్ పొజిషన్. ఇది కూడా బిగ్ సైజ్ అనమాట. ఐ థింక్ 12 ఫీట్ బాడీ. అండ్ లాస్ట్ టైం కూడా చూపించాను కదా నేను బ్యాలెన్సింగ్ వర్క్. ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 8 ఫీట్ హైట్లో అయితే కూర్చొని ఉన్నాడు. మరి కింద ఏమొస్తుందనేది చూడాలి. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన తొండం, ట్రంక్, అండ్ ఇక్కడ ఫేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి స్టాండింగ్ పొజిషన్లో. ఇవి కూడా సుమారు మనకైతే ఒక 14 to 16 ఫీట్ హైట్ ఉంటాయి. మరి ఈ విగ్రహాలు ఓవర్ బుక్ చేసుకున్నారు, ఎక్కడ పోతున్నాయి అనేది తర్వాత అయితే తెలుసుకుందాం. ఇవి కొంచెం స్మాల్ సైజ్లో అనమాట, 12 ఫీట్ హైట్. అండ్ ఇక్కడ బాల గణపతి, అమ్మవారు. ఇక్కడ వచ్చేసి మనకు బాల గణపతి. అండ్ అమ్మవారిని అయితే నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక 16 ఫీట్ హైట్ విగ్రహం. సో ఈసారి అయితే కొత్త కాన్సెప్ట్లో కొత్త ఫేసెస్తోనైతే ఉమేష్ భాయ్ మన ముంగట్కి వచ్చిండు. ఇది ఇంకొక డిఫరెంట్ పొజిషన్లో ఉన్నది.
అండ్ యాక్చువల్గా ఉమేష్ భాయ్ కూడా లేడన్నమాట, సోలాపూర్కి వెళ్ళిండు. సో అన్ని విగ్రహాలకు కూడా ప్రస్తుతానికైతే ఫినిషింగ్ వర్క్ అనేది ఇక్కడ నడుస్తున్నది. సో ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకు వినాయకుడు అయితే ఇట్లా కనిపిస్తాడు, చూసుకోవచ్చు. చాలా స్మూత్ ఫినిషింగ్ అండ్ ఫేస్ కూడా కొత్తగా ఉందన్నమాట ఈసారి. సో ఇదైతే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వినాయకుడు ఇట్లా కనిపిస్తాడు మనకు. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ రిద్ధి సిద్ధి లాస్ట్ టైం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుండే. సో ప్రస్తుతానికి ఫినిషింగ్ వర్క్ ఇక్కడ అయిపోయింది. తమ్ముడు వచ్చేసి ఫ్రమ్ వైజాగ్. అండ్ ఇక్కడ చిన్న ఫేసెస్, ఇది ఇంకొక యూనిక్ పొజిషను. ఈ స్వామివారికి సంబంధించిన తొండం కొంచెం యూనిక్గా ఉందన్నమాట. ఐ థింక్ హ్యాండ్మేడ్ తొండం ఇది. అట్లనే ఇంకొక బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు ఆల్మోస్ట్ ఆల్ వన్స్ అగైన్ ఒక 7 to 8 feet హైట్లో అయితే కూర్చొని ఉన్నాడు ఇక్కడ. ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే ఇది కూడా కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడైతే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేశారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. స్వామివారి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు త్రిశూలాలు ఉన్నాయి. అట్లనే ఐ థింక్ వెనకాల మనకు అమ్మవారు ఉన్నారు, సో తుల్జా భవాని. అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇది స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, చాలామందికి నచ్చుతుంది. సూర్య ప్రభావాలు, మన సూర్యుడు కనిపించే దేవుడు. అండ్ స్వామివారి చేతిలో ఇక్కడైతే అస్త్రాలు కూడా పెట్టేశారు. స్వామివారి రైట్ హ్యాండ్లో వచ్చేసి మనకు త్రిశూలం, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పారస్ అంటే గొడ్డలి. అండ్ ఇక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చున్న వినాయకుడు. ఇది కూడా మనకైతే బ్యాక్గ్రౌండ్లో వాడతారు. అందరైతే గోవింద గోవింద టైప్ చేయండి ఒకసారి కమెంట్ బాక్స్లో. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు అమ్మవారు వస్తారు. ఇది స్టాండింగ్ వినాయకుడు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు నాకైతే చాలా నచ్చింది ఈ విగ్రహం. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు. అంటే ప్రతి విగ్రహానికి కూడా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు ఒక డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు. మరి శివుని రూపమా రాముని రూపం అనేది తర్వాత తెలుసుకోవాలి, ఎందుకంటే హెయిర్ స్టైల్ అట్లున్నది. తొండం కూడా కొంచెం రొటేట్ అయ్యిందన్నమాట, ఇది ఒక డిఫరెంట్ పొజిషన్. ఇక్కడ చూసుకోవచ్చు తల్వార్ పట్టుకుంటాడు తర్వాత. ఇది కూడా ఒక నైస్ బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ వినాయకుడు అయితే మనకు కొంచెం అయ్యప్ప స్వామి పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా సుమారు మనకైతే ఒక 6 to 7 feet హైట్లో అయితే ఉన్నదన్నమాట. మరి కింద ఏమేమి వస్తాయనేది తర్వాత చూడాలి. అండ్ ఇక కొంచెం ముందుకు వెళ్దాం. ఈ విగ్రహం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద బాడీ, ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఒక 14 feet బాడీ. సో నుంచున్న వినాయకుడు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ వర్క్. అండ్ ఇక్కడ కూర్చున్న వినాయకుడు. సో బేసిక్ ఏంటంటే ముంబై కాన్సెప్ట్లో మనకు అన్ని డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. బాడీ ఫేస్ అనేది సేమ్ ఉంటుంది కానీ పొజిషన్స్ అనేవి మారుతుంటారు. అన్న నమస్తే, రామ్ రామ్. అండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బేసిక్గా ఏంటంటే చాలా వర్క్ ఉంటుంది ఈ పర్టికులర్ ముంబై కాన్సెప్ట్లో. అంటే హ్యాండ్స్, లెగ్స్, బాడీ డిఫరెంట్ పొజిషన్స్ మనకు కావాల్సినట్టు వాళ్ళు కట్ చేసి అయితే ఫిక్స్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకంతా జాయింట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఫినిషింగ్ వర్క్ చేసే ముందు మొత్తం అంతా లెవెలింగ్ అయితే చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఉమేష్ భాయ్తో కూడా మాట్లాడదాం. సో బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ నుంచి బుకింగ్స్ వచ్చినాయి అవన్నీ అయితే తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. జాయింటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 విగ్రహాలు అయితే అయిపోయింది అనమాట. అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా ఒక 5-6 విగ్రహాలు అది అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేటు. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తాను, అట్లనే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ కూడా పెడతాను. సో ఇట్లనే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు మంచి మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, హర హర మహాదేవ్, జై హింద్, జై భారత్.